వల్లభనేని వంశీ పరిచయం అక్కర్లేని పేరు ఇది. కేవలం 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వంశీ ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా నిలిచారు. దానికి కారణం ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. అందుకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గన్నవరం నియోజకవర్గ పేరు కూడా మారుమ్రోగేది. అయితే చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నిత్యం విమర్శలు చేస్తూ వచ్చేవారు వల్లభనేని వంశీమోహన్. అందుకే కూటమి వచ్చిన తర్వాత టార్గెట్ అయ్యారు. ఏకంగా నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. జైల్లో ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే జగన్ వల్లభనేని వంశీమోహన్ కు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి గట్టిగానే ఆయన చెప్పినట్టు సమాచారం. టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంశీ. 2009లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. 2014 విషయానికొస్తే సీన్ మారింది. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సులతో గన్నవరం టీడీపీ టికెట్ దక్కించుకున్నారట వంశీ. ఆ ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు అణిగిమణిగి ఉండేవారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం టీడీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి గెలిచారు గన్నవరం నుంచే. అయితే కొద్ది కాలం పాటు పార్టీలో కొనసాగిన ఆయన తర్వాత వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత వంశీమోహన్ అనారోగ్యానికి గురవుతూ దూరంగా ఉన్నారు. ఇప్పుడు పరామర్శల పేరుతో పర్యటనలు చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వైసీపీకి అక్కడ మైలేజ్ రావడం లేదు. అందుకే అక్కడ ప్రత్యామ్నాయ నేతకు అవకాశం ఇవ్వాలని జగన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్ ను విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ సీటు ఆ పార్టీకి లోటు. 3 సార్లు ప్రయోగాలు చేసింది కానీ ఆ పార్టీ గెలవలేకపోయింది. ఈ స్థానంలో చివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానిని తీసుకొచ్చినా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించినా ఫలితం లేదు. అందుకే ఈసారి వల్లభనేని వంశీమోహన్ ను ప్రయోగిస్తారని తెలుస్తోంది.